మూర్ఛతో కింద పడిపోయి గిలగిలా కొట్టుకునే మనిషిని చూస్తే ఇప్పటికీ మనలో చాలా మందికి అదో రకమైన భయమే కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధి మనిషిని జీవచ్ఛవంలా మార్చేస్తుందని, మందులకు మూర్ఛలు తగ్గవని అనుకుంటారు. ఇక అద్దం పద్దం లేని నమ్మకాలు, అపోహలు మూర్ఛ వ్యాధిని ఒక పెద్ద భూతంలా చూపెడుతూ ఉంటాయి. అయితే ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న మందుల్ని ఓవైపు వాడుతూ మరోవైపు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛల్ని అదుపులో ఉంచే యోగ చికిత్స గురించి ఇప్పుడు చూద్దాం. చాలామంది ఈ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. సాధారణంగా ఉన్నట్టుగా ఉండి స్పృహ కోల్పోతారు, పడిపోతారు. అది ఎటువంటి సందర్భంలో అయినా కావచ్చు. అది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఒక పని చేస్తున్నప్పుడు కావచ్చు, నడుస్తున్నప్పుడు కావచ్చు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. అపస్మారకం అంటే ప్రజ్ఞ కోల్పోవడం. ఒక 2 నుంచి 3 నుంచి 5 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ఇంద్రియ జ్ఞానం కోల్పోతారు, ప్రజ్ఞ ఉండదు. దాని తర్వాత మరలా నిదానంగా కాన్షియస్లోకి వస్తారు. ఇది మైండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి, బ్రెయిన్లో ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్య. సో ఇది కొంతమందికి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. కొంతమందికి మద్యపానం ఎక్కువగా అవడం ద్వారా, కొంతమందికి ధూమపానం ఎక్కువ అవడం ద్వారా, కొంతమందికి వివిధమైనటువంటి మెడిసిన్ల ద్వారా, ఇట్లా ఏ కారణం ద్వారా అయినా సరే రావచ్చు. కానీ ఈ రకమైనటువంటి వాటికి ఈ యోగాలో మంచి ప్రాణాయామాలు, మంచి యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు, ప్రాణాయామాలు, మెడిటేషన్స్ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేసినట్లయితే కనుక వాటి యొక్క సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సర్వాంగాసనము మరియు ప్రాణముద్ర. సో ఇప్పుడు సర్వాంగాసనం మరియు ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పద్మాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసుకుని ప్రాణముద్ర ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణముద్ర ప్రాణాయామాన్ని పద్మాసన భంగిమలో కానీ, వజ్రాసన భంగిమలో కానీ, వీలు లేకుంటే సుఖాసనంలో కానీ, కుర్చీలో కానీ కూర్చొని చేసుకోవచ్చు. 2 చేతులు, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఉంగరపు వేలిని, చిటుకురు వేలిని, బొటన వేలు చివర్లు మాత్రమే తాకించి ఉంచాలి. మిగిలిన 2 వేలు నిటారుగా ఉంటాయి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. తర్వాత పద్మాసనాన్ని రిలీజ్ చేయాలి. చూసారు కదండి, ఈ సర్వాంగాసనాన్ని ప్రతిరోజు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఈ ప్రాణముద్ర ప్రాణాయామాన్ని రోజుకి 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు 2 దశలుగా కానీ లేక 3 దశలుగా కానీ ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేస్తే ఈ మూర్ఛ వ్యాధి నుంచి పూర్తిగా మీరు బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతంగా మీరు జీవించవచ్చు. ప్రత్యేకమైన యోగాసనాల్ని నిత్యం సాధన చేయటం ద్వారా మూర్ఛల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో చూసాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. వీటిలోని ఫైటో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ లాగా పనిచేస్తూ క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోయేలా ప్రేరేపిస్తాయి. సోయాబీన్స్ తీసుకోవటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుంది.